హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ 10 గంటలకి 10th క్లాస్ రిజల్ట్స్ అనేవి విడుదల చేస్తారన్నమాట. అయితే మనము ఈ రిజల్ట్స్ని వాట్సాప్లో కూడా తెలుసుకోవచ్చు అనమాట. వాట్సాప్లో ఏ విధంగా తెలుసుకోవాలి ఇప్పుడైతే చెప్పబోతున్నాను అనమాట. అయితే వాట్సాప్ యాప్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక నెంబర్ని అయితే సేవ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి, 9552300009. ఈ నెంబర్ని మీరు షార్ట్ కట్ నేమ్తో ఏదైనా ఒక షార్ట్ కట్ నేమ్తో మీరైతే సేవ్ చేసుకోండి. నేనైతే ఏపీ గవర్నమెంట్ అని ఈ విధంగా అయితే సేవ్ చేసుకున్నాను అన్నమాట. వన్స్ సేవ్ చేసుకున్నాక ఓపెన్ చేసి ఇక్కడ హాయ్ అని పెట్టండి. హాయ్ అని టైప్ చేసి వాళ్ళకి సెండ్ చేయండి. జస్ట్ కొన్ని సెకండ్స్ ఆగండి. కొన్ని సెకండ్స్ పాటు ఆగితే మీకు ఇంకొకటి అనేది ఇప్పుడు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఓపెన్ అయ్యాక ఇక్కడ చూస్ సర్వీస్ అని ఉంటుంది, దీనిపైన ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీస్ అని చెప్పేసి కనిపిస్తుంది. అయితే దీనిపైన ఇలా క్లిక్ చేయగానే సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ ఈ విధంగా మీకు షో చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే మీరు రిజల్ట్స్ కోసం అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి పైన టాప్లో, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పైన కనిపిస్తుంది ఎస్ఎస్సి రిజల్ట్స్ అని చెప్పేసి, అదేవిధంగా ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్, అదేవిధంగా ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి రిజల్ట్స్ అని చెప్పి కూడా మీకైతే షో చేయడం జరుగుతుంది అనమాట. అయితే రెగ్యులర్ కదా, అయితే రెగ్యులర్ కాబట్టి ఎస్ఎస్సి రిజల్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన అయితే ఈ విధంగా ఇలా క్లిక్ చేశారంటే కనుక ఇక్కడ కమింగ్ సూన్ అని వస్తుంది. ఇంకా 10 గంటలకు ఓపెన్ అవుతాయి కదా, కమింగ్ సూన్ అని వస్తుంది. వన్స్ మీకు 10 గంటలు అవ్వగానే అవి అప్లోడ్ చేస్తారు నెట్లో. అప్లోడ్ చేయగానే మీకైతే ఈ విధంగా మీరు రిజల్ట్స్ విడుదల చేయగానే మీకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది అన్నమాట. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఆ పీడిఎఫ్ ఫైల్లో మీ రిజల్ట్స్ ఉంటాయి. ఇది మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. సింపుల్గా మీరు వాట్సాప్లోనే 10th క్లాస్ రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.